హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. రైస్, టిఫిన్స్ రెండింటిలోకి ఉపయోగపడే విధంగా టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిరపకాయలను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మిరపకాయలు స్పైసీగా ఉండడం వల్ల నేను 10 తీసుకున్నానండి. మీడియం స్పైస్లో ఉండే మిరపకాయలను అయితే 15 వరకు కూడా తీసుకోవచ్చు. మిరపకాయలను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు మెంతులను కూడా వేసుకోండి. మెంతులు ఫ్లేవర్ కోసమే వేసుకుంటున్నామండి. ఎక్కువగా వేసినట్లయితే చేదు వస్తుంది, కొద్దిగా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత బాగా పండిన 5 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. టమాటాలు పుల్లగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా చింతపండు వేసుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, పచ్చడి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇలా అయితే సరిపోతుంది. అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా ముక్కలను పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మిక్సీ జార్లోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయలను, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఎటువంటి వాటర్ని వేయకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టిఫిన్స్లోకి బాగుంటుంది, కానీ రైస్లోకి అంతగా బాగోదు. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే రెండింటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. ఇలా సన్నగా తరిగి వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగా పట్టుకుని రుచి బాగుంటుందండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. మార్నింగ్ టైంలోనే మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసినట్లయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి, మధ్యాహ్నం లంచ్లోకి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. రెండింటిలోకి కూడా ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.